ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరచిన పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2005వ సంవత్సరం మరి 5వ నెల 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం అండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఇలా మరి దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిలో మరి నా జనులు నా ఉపకారములను తెలుసుకుందరు, వాళ్ళు తృప్తి పొందుతారంటండి. దేవుడు మరి ఉపకారం చేసే దేవుడు, ఎవరికి అపకారం చేయలేదు. కానీ సర్వ ప్రపంచంలోకి అందరికీ కూడా ఆయన ఉపకారం చేసేవారు. భౌతికంగా మనం ఆలోచన చేసినట్లయితే కొందరు డబ్బు ఉపకారం చేయొచ్చు, కొంత రక్తదానం ఉపకారం చేయొచ్చు, అనేక రీతిలుగా అనేకమైన ఉపకారాలు కొందరు చేస్తూ ఉంటారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నత దేవుడు సర్వజనులకు అందరికీ కూడా ఆయన గొప్ప ఉపకారం చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అని రాయబడి ఉంది. కాబట్టి ఆ దావీదు మహారాజు అంటూ ఉంటాడు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకూడదని. ఎన్నో ఉపకారాలు చేసినప్పటికీ ఒక గొప్ప ఉపకారం ఏంటంటే మనందరి కొరకు ఆయన కలవరసులో ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నటువంటి గొప్ప తండ్రి. ఆ ఉపకారం గొప్పది. కాబట్టి అటువంటి ఉపకారం చేసినటువంటి వారి లోకంలో భూమి మీద ఎవరు కూడా లేరు, మరి ఉండబోరు కూడా. మరి యేసుక్రీస్తు ప్రభువారే 2020 సంవత్సరాల క్రితం ఆయన సర్వ మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి మరి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప తండ్రి. అలాంటి గొప్ప తండ్రి మనందరికీ కూడా గొప్ప ఉపకారం చేస్తాడు. భౌతికంగా కూడా అనేకమైన ఉపకారాలు చేస్తూ మనం ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మహోన్నతుడ సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రాలు ప్రభు. దేవ ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ దయచేయండి ప్రభు. మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయకులు, అధికారులు మంచివంతులు నింపండి ప్రభా. దేశం సమాధానంతో నిండుకొని కృప దయచేయండి. సరిహద్దులు సైనికులు మంచి ఆరుగులతో నింపండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దవా ఇగో తండ్రి, నేను ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతులు నింపండి. ఇగో తండ్రి ప్రభు, యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తాం తండ్రి. యువకులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు. వారు నేను ప్రభా పాప నుంచి విడుదల పొందుకుని నీతి మార్గంలో నడిచే కృప దయచేయండి ప్రభా. విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతులు నింపండి ప్రభా. ఇదిగో తండ్రి నేను యేసు నీకే స్తోత్రాలు ప్రభా. మరి పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతులు నింపండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు. మా దేశ పాడి పట్టణందరూ మీరు ఆస్వాదించండి, దీవించండి ఆయన ప్రభు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా ఈ నెలంతా కూడా ఎక్కడొక చోట సువార్త గుళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఆశీర్వాదం జరిగించుకోండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. దేవా తండ్రి నాయన, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. వివాహం లేని వారికి వివాహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి. తనకి స్తోత్రాలు ప్రభు. దేవా ఇదిగో నేను ప్రభు యేసునికి వందనాలు తండ్రి. ప్రతి దైవజనులు, దైవ సేవకులు, వారి కుటుంబాన్ని, బిడ్డలను, సంఘాలను మీరు దీవించి ఆస్వాదించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.